హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మామిడి రైతుల్ని కలవడం కోసం బంగారుపాళ్యం వెళ్తూ ఉన్నారు. ఆంక్షలు తెలుసా మీకు? జాగ్రత్తగా వినండి. మీలో ఎవరైనా బంగారుపాళ్యం జగన్మోహన్ రెడ్డి గారితో పాటు వెళ్ళాలనుకుంటే మాత్రం అంత ఈజీ కాదు. పోలీసులు ఒక కంట మిమ్మల్ని కనిపెడుతూ ఉంటారు. మీరు ఎక్కడికి వెళ్తున్నారు, ఎక్కడికి వస్తున్నారు, ఎటు నుంచి వస్తున్నారు, ఏ బొక్కలో నుంచి వస్తున్నారు, ఏ సందులోంచి వస్తున్నారో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. పొరపాటున మిమ్మల్ని ఎవరైనా పిలిస్తే వాళ్ళు ఎవరు పిలిచారో కూడా వాళ్ళకి తెలుస్తుంది. ఎందుకంటే డ్రోన్లతోటి, ప్రత్యేక నిఘా కెమెరాలతోటి మీ అందరినీ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఒకవేళ మీరు కనుక 500 మంది కన్నా ఎక్కువ వస్తే మీ పైన రౌడీ షీట్లు ఓపెన్ చేయబడతాయి. ఏంటి? డైరెక్ట్ గా రౌడీ షీట్లే, అర్థం చేసుకోండి. ఈ విధంగా పోలీసు వారు మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి టీం అంతా సమీకరిస్తే మీరు వస్తున్నారు అంటూ పోలీస్ డిపార్ట్మెంట్ కి పూర్తి స్థాయిలో ఇన్ఫర్మేషన్ ఉందంట. అంటే మిమ్మల్ని అందరినీ సమీకరించి బస్సుల్లో, లారీల్లో, ఇది గత మహానాడు ప్రోగ్రాం కనుక ఆర్టీసీ బస్సుల్ని వాటిని హైర్ చేసుకొని టీడీపీ కనుక ఆ మీటింగ్లకు తరలించినట్టు మిమ్మల్ని కూడా ఈ మీటింగ్లకు తరలిస్తున్నారా అన్నదే నాకున్నటువంటి డౌట్. లేదంటే మీరు స్వచ్ఛందంగా మీరు ఖర్చులు పెట్టుకుని మీరు వస్తూ ఉన్నారు. అంటే కూటమి ప్రభుత్వమేమో వారి మీటింగులకి ఎక్కడెక్కడి నుంచో బస్సుల్లో, ఆర్టీసీ బస్సుల్లో సంబంధం లేని అంగన్వాడీ టీచర్ని, వాలంటీర్స్ ని, వీళ్ళందరినీ పిలుచుకురావచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి వైపు స్వచ్ఛందంగా 500 మంది కన్నా ఎక్కువ వస్తే మాత్రం ఈ పోలీసులు ఒప్పుకోరు. అంటే వాళ్ళు తరలించట్లేదు, వీళ్ళైతే తరలిస్తున్నారు. వైసీపీ వాళ్ళైతే తరలిస్తున్నారు. ఈ లాజిక్ కనుక మీకు అర్థమైనట్లయితే జగన్మోహన్ రెడ్డి గారి పైన జరుగుతున్నటువంటి భారీ స్కెచ్ మీకు అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వస్తే జనాలు ఎలా వస్తారో తెలుసు. ఈరోజు వాసుదేవన్ గారు అని 99 ఉంటారు, ఆయన డిబేట్ చేస్తుంటే రాజకీయ విశ్లేషకులు ఒక వ్యక్తి మాట్లాడుతూ అన్నారు, 500 మందే రావాలని చెప్పడానికి ప్రభుత్వానికి ఏం హక్కు ఉంది? నిజంగానే 500 మంది రావడానికి ఆయన ఏమన్నా లోకేష్ అనుకుంటున్నారా? జగన్మోహన్ రెడ్డి వస్తే జన ప్రవాహం వస్తుంది అనేది ఆయన వర్షన్. నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారి కోసం అంత జన ప్రవాహం వస్తుందా ఈ రోజు కూడా? అంటే పోలీసు పెట్టిన ఆంక్షలని మీకు తెలుసు కదా, రౌడీ షీట్, డైరెక్ట్ గా రౌడీ షీట్ అవుతుంది. ఒకసారి ఆయన ఏం మాట్లాడుతున్నారో వినండి. ఆల్రెడీ ఆయనకి తెలుసు అంట ఎవరెవరు మొబిలైజ్ చేస్తున్నారో, ఎవరెవరు టీములుగా అక్కడికి వెళ్తున్నారో అనేది. ఆ పోలీస్ ఆఫీసర్ మాట్లాడిన మాటలు ఒకసారి వినండి మీరు. 500 మంది వరకు రావచ్చు అని, అలానే హెలిప్యాడ్ వద్ద 30 మంది వరకు రావచ్చు అని, అలానే ర్యాలీలు కానీ రోడ్ షోలు కానీ ఏమీ జరపడానికి వీల్లేదు అని చెప్పేసి విత్ కండిషన్స్ తో మనం సపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఈ కండిషన్స్ ఇవ్వడానికి ప్రధాన కారణం ఎక్సీఎం గారు ఇక్కడికి వస్తున్న ముఖ్య ఉద్దేశం మనకి చాలా క్లియర్ గా అప్లికేషన్ లో మెన్షన్ చేశారు. మ్యాంగో రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడానికి, వాళ్ళ కష్ట నష్టాలు తెలుసుకోవడానికి వస్తున్నాం. సో ఇది బేసిక్ గా ఇంటరాక్షన్, పబ్లిక్ మీటింగ్ కాదు. కానీ ఇది ఒక పబ్లిక్ మీటింగ్ లా ప్రొజెక్ట్ చేసి జనాలని ఇప్పటికి మొబిలైజ్ చేస్తున్నారనే ఇన్ఫర్మేషన్ మాకు వచ్చింది. అండ్ వాళ్ళందరికీ కూడా ఇప్పటి వరకు 370 మందికి నోటీసెస్ సర్వ్ చేయడం జరిగింది. ఎవరైతే సరే మొబిలైజ్ చేస్తున్నారు వీళ్ళకి చాలా స్ట్రిక్ట్ గా చెప్పడం జరిగింది. ప్రీవియస్ ఇన్సిడెంట్స్ దృష్టిలో పెట్టుకొని మాత్రమే. చివరిగా చూసినట్లయితే 3 ప్రదేశాలలో, సత్యసాయి జిల్లాలో, అలానే ప్రకాశం జిల్లాలో, పల్నాడు జిల్లాలో కూడా చాలా మంది ఇబ్బంది పడడం, ట్రాఫిక్ జామ్స్ అవ్వడం, కొంతమంది ఒక వెహికల్ కింద పడ్డారు, చనిపోవడం జరిగిందని కూడా మనకి ఇన్ఫర్మేషన్. సో ఎవరికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, శాంతి భద్రతలకు ఎటువంటి విఘాతం కలగకుండా ఉండడానికి ఈ చట్టపరమైన చర్యలు మనం చెప్పడం జరుగుతుంది. సో వాలంటరీగా ఎవరైనా వస్తారన్నా కూడా మనకి రిస్ట్రిక్షన్స్ చెప్పేస్తున్నాం. దయచేసి ఎవరు రావద్దు. ఇది కేవలం ఒక మార్కెట్ యార్డ్ లో జరిగే ఇంటరాక్షన్ మాత్రమే, ఇది ఎటువంటి పబ్లిక్ మీటింగ్ కాదు. కానీ ఇప్పటి వరకు నిన్నటి నుంచి ఇంత చెప్పినా కూడా కొంతమంది మొబిలైజ్ చేస్తున్నారని చెప్పారు. వాళ్ళకి అపార్ట్ ఫ్రమ్ నోటీసెస్, వాళ్ళు కనుక నిజంగా మొబిలైజ్ చేస్తే ఇక్కడికి వచ్చిన తర్వాత సాక్ష్యాధారాలతో సహా వాళ్ళ మీద కేసెస్ రిజిస్టర్ చేయడం జరుగుతుంది, మరియు రౌడీ షీట్స్ ఓపెన్ చేయడం కూడా జరుగుతుంది. ఇంకా ఫీల్డ్ లెవెల్ ఇన్ఫర్మేషన్ తీసుకుంటే కొంతమంది పెట్రోల్ ఆఫర్ చేసేసి 2 వీలర్స్ లో వద్దామని, అలానే ఆటోస్ లో కూడా లార్జ్ స్కేల్ లో మొబిలైజ్ చేయడానికి చూస్తున్నారు. సో ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా మేము చెప్తున్నాము, ఇండిపెండెంట్ గా మీరు రావాల్సిన అవసరం లేదు. దిస్ ఈజ్ రిగార్డింగ్ ఇంటరాక్షన్ విత్ ఫార్మర్స్. మళ్ళీ చెప్తున్నాం. అలానే ఇంకొన్ని చోట్ల చూసినట్లయితే ఆటోలు హైర్ చేసుకుని మరి పంపిస్తారంటున్నారు. ఇది కూడా మేము డిమోటివేట్ చేస్తున్నాం. అందరూ ఆటో వాళ్ళతో కూడా మాట్లాడుతున్నాం.
సో జనరల్ పబ్లిక్ ఎవరైతే తిరుగుతారో వాళ్ళు కాకుండా ఈ మీటింగ్ కోసం స్పెషల్ గా ఎవరిని తీసుకొని రావద్దు. మళ్ళీ ఎక్కడైనా గొడవలు జరిగితే పబ్లిక్ ప్రాపర్టీని డ్యామేజ్ అవుతుంది, తర్వాత బాగా ఇబ్బంది పడతారు. అందుకోసం ముందరగానే వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. ఏదైతే మీరు మార్కెట్ యార్డ్ చూసారో రెగ్యులర్ గా ఒక 400-500 మంది ఫార్మర్స్ వస్తారు, వాళ్ళ లోడ్స్ అలా ఉంటాయి. ఒక 500 మంది లోపలికి వచ్చినా ఎటువంటి విఘాతం ఉండదు కాబట్టి అంతమందికి మనం ఫీల్డ్ ఇన్స్పెక్షన్ చేసే మనం పర్మిషన్ ఇచ్చాము. సో ఎవరైనా సరే ఇలా వచ్చారు అని తెలిస్తే, లార్జ్ స్కేల్లో తెచ్చారని తెలిస్తే ఖచ్చితంగా రౌడీ షీట్స్ ఓపెన్ చేస్తాం. ఇది కాకుండా ఆల్మోస్ట్ ఒక 35 రోజుల నుంచి కూడా ఈ మార్కెట్ యాడ్ రన్ అవుతుంది. ఇప్పటి వరకు ఎటువంటి ఇష్యూస్ లేవు. సో మ్యాంగో రైతులకి సంబంధించిన చిన్న చిన్న సమస్యలు ఏమైనా ఉంటే ఉండుండొచ్చు, కానీ బట్ ఎప్పుడు కూడా ఒక లాండ్ ఆర్డర్ సమస్య రావడం కానీ, మ్యాంగో రైతులు ఎటువంటి ధర్నాలు చేయడం కానీ అంత లార్జ్ స్కేల్లో ఎటువంటి జరగలేదు. కానీ ఇప్పుడు మరొక ఇన్ఫర్మేషన్ వస్తుంది, సడన్ గా తీసుకొచ్చి రోడ్డు మీద మ్యాంగోస్ పోయడానికి, లేదంటే ఎంట్రన్స్ లో మ్యాంగోస్ అక్కడ డంప్ చేయడానికి రాత్రి ఇలాంటి కూడా ప్లాన్ చేస్తున్నారని చెప్పేసి, దీనికి సంబంధించినట్లు కూడా మనం చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. ఎవరన్నా అట్లా చేసినట్లయితే మీకు నిజంగా సమస్య ఏదైనా ఉంటే వచ్చి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కలవండి, సంప్రదించండి. అంతేకాని ఇలా ఒక నెగిటివ్ ప్రోపగాండా చేయడానికి దయచేసి ఎటువంటివి చేయొద్దు. అలానే కొంతమంది రైతులకు కూడా ట్రైనింగ్ ఇస్తున్నారు, రేపు ఇలా మాకు సమస్యలు ఉన్నాయని చెప్పుకోవడానికి. సో ఏదైనా సరే నిజమైన సమస్య ఉంటే ఖచ్చితంగా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ దృష్టికి తీసుకురండి. మేము ఆల్మోస్ట్ నెల రోజుల నుంచి ఈ సమస్య గురించి సాల్వ్ చేయడానికి అన్ని రకాలుగా చర్యలు తీసుకున్నాము. ఇప్పటి వరకు చిత్తూరు జిల్లాలో ఎటువంటి మేజర్ సమస్య కూడా రాలేదు, రానివ్వం కూడా. అలాంటి సమస్యలు ఏమైనా ఉంటే ఖచ్చితంగా మా దృష్టికి తీసుకురండి. అంతేకాని దయచేసి నెగిటివ్ ప్రొపగండా ఇవ్వద్దు, నెగిటివ్ న్యూస్ పబ్లిష్ చేయండి. థ్యాంక్ యూ సార్. రైతులకు ఎటువంటి ఏర్పాటు చేశారు సార్ రేపు వచ్చే రైతులకు? అంటే 500 మంది రావచ్చు అని చెప్పారు. విన్నారు కదా, మీకు అర్థమైందా? ఇప్పుడు మామిడి రైతులు నానా కష్టాలు పడుతూ ఉంటే, కనీసం మద్దతు ధర రాక విలవిలలాడుతూ ఉంటే, వారిని ఇప్పటి వరకు గవర్నమెంట్ పట్టించుకుందా? ఎప్పుడన్నా చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, సంబంధిత అధికారులు ఎవరైనా కూడా మామిడి రైతుల గురించి మాట్లాడారా? అసలు మామిడి రైతులే కాదు, పత్తి రైతుల గురించి మాట్లాడారా? మిరప రైతుల గురించి మాట్లాడారా? పొగాకు రైతుల గురించి మాట్లాడారా? బనానా అరటిపళ్ళ రైతుల గురించి మాట్లాడారా? ఇప్పుడు మామిడి రైతుల గురించి మాట్లాడటానికి కోసం ఎవ్వరు మాట్లాడారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే ప్రజల్ని కలవడానికి బయటకు వస్తాడో ఆ క్షణాన చంద్రబాబు నాయుడు గారికి మనసులో రైతులు వస్తారు, అర్జెంటుగా ఒక లెటర్ రాస్తారు. అది కూడా మోడీ గారికి, అయ్యా మా మామిడిని కొనండి అని. సిగ్గు లేదా అని అడగాలనిపిస్తుంది అప్పుడప్పుడు నాకు. ఎందుకంటే ఆల్రెడీ కర్ణాటక వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే, కుమారస్వామి రిక్వెస్ట్ చేస్తే దగ్గర 2,50,000 మెట్రిక్ టన్నుల్ని కేంద్ర ప్రభుత్వం కొనింది. అది కూడా 16 రూపాయలు కేజీ చేసి. మన ఆంధ్రప్రదేశ్ లో రైతుల పరిస్థితులు ఏంటి అంటే, కర్ణాటక గవర్నమెంట్ కున్న సిద్ధశుద్ధి కూడా మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కి లేదు. రోడ్లు బారున ఆ మామిడి పంటని పెట్టుకున్న రైతులు అలా నుంచొని రోజులు తరబడి ఉంటే ఎన్నాళ్ళు ఉంటాయండి పళ్ళు? మామిడికాయలు ఎన్నాళ్ళు ఉంటాయి? కప్పేసి పెడితే ఒక 4 రోజులు పండిపోవా? పండిపోవా? అటువంటి సిచ్యువేషన్, దరిద్రమైన సిచ్యువేషన్ ఉండి ఆ పళ్ళని రోడ్డు పక్కన పారేసి వెళ్ళిపోతూ ఉన్నారు కన్నీటితో. కొంతమంది అయితే మామిడి తోటల్ని నరికేస్తా ఉన్నారు, వచ్చిన లాస్ తట్టుకోలేక, వేరే పంట వేసుకుందామని. వాళ్ళకు కూడా ఎవరైతే మామిడి తోటలు నరికేశారో వాళ్ళ పైన కూడా కక్షపూరితంగా వాళ్ళకి 12,500 రూపాయలు బిల్లేసి పంపించారు. వితౌట్ పర్మిషన్ మామిడి చెట్లు నరికారు మీరు అంటే. వాడి పొలంలో వాడి చెట్లు, వాడికి నష్టం వచ్చినా కూడా నరికే హక్కు లేదు. మరి వాళ్ళకి అంత గట్టిగా నరికే హక్కు లేదన్నప్పుడు కొనే హక్కు ఉండాలి మీకు. ఇది చేత కాదు. ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి రైతుల గురించి మాట్లాడినా, ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి రైతులకి అండగా ఉంటాడని తెలిసినా, అప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఒక లెటర్ రాయాలని కోరిక కలుగుతుంది. అదేదో లవ్ లెటర్ రాసినట్టు ముద్దుగా రాస్తారట. మరి రాసిన దానికి రెస్పాన్స్ వచ్చిందా లేదా అనేది ఇప్పటి వరకు ఏ విషయంలోనూ బయటపడలా. మిర్చి రైతుల విషయంలో బయటపడలా, పొగాకు రైతుల విషయంలో బయటపడలా. ఇప్పుడు మనం ఎంతో ప్రేమగా ఎదురు చూసిన మామిడి రైతుల విషయంలో కూడా ఎంత కొంటారు అనేది బయటపడ. అంటే ఏంటి, అసలు నిజంగానే లెటర్లు రాస్తున్నాడా, లెటర్ రాశారని చెప్తూ ఉన్నారా అని చాలా మంది అడుగుతున్నారు. అలా కుదరదు. కంపల్సరిగా లెటర్ రాస్తేనే లెటర్ రాసామని చెప్తారు. పొలిటికల్ గా అలా ఇష్టం వచ్చినట్టుగా కహానీలు చెప్పడం, సెంట్రల్ గవర్నమెంట్ కి లెటర్ రాసాము వాళ్ళు రెస్పాండ్ అవ్వలేదని చెప్పడం కుదరదు. అయితే ముఖ్యంగా ఇప్పుడు మీ పైన రౌడీ షీట్లు పడుతుంది. కానీ ఇక్కడ ఆశ్చర్యమైన విషయం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారి మీటింగ్ కి ఈసారి
జనాలు ఎలా వస్తారనేది పోలీసులు అంచనాలకు కూడా అందదు. ఎందుకంటే ఈసారి కర్ణాటక నుంచి కూడా జనాలు వస్తున్నారంట. ఎందుకంటే ఏదైతే ఇప్పుడు బంగారుపల్లి ఉందో అది నియర్ టు కర్ణాటక బోర్డర్. సో కర్ణాటక, బెంగళూరు పరిసర ప్రాంతాల నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి అభిమానులు వస్తున్నారట. మరి వాళ్ళని కట్టడి చేయటం మన పోలీసులు అవుతుందా? ఎవడన్ని చేసినా కూడా జనాల గుండెల్లో అభిమానాన్ని తీసేయగలరా? నిబంధనలను పెట్టి వాళ్ళని తొక్కేయగలరా? అసలు అది సాధ్యమేనా? జగన్మోహన్ రెడ్డి గారు వస్తే నిజంగా లోకేష్, చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు ఒక్క మనిషి అంటే ఒక్క మనిషి కూడా కనిపించదు. అదేంటో మరి నాకు భలే ఆశ్చర్యం వేస్తుంది. సీఎం పొజిషన్ లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు వస్తే మనుషులు కనిపించరు. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా తండోపతండాలుగా జనాలు వస్తారు. కాలద కింద మంట పెట్టి పైన ఆనందిస్తున్నట్టుంది. అదే జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి. ముఖ్యంగా ఒక విషయం ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది, ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు మీటింగ్ కి వెళ్ళటం కోసం జనాలు సిద్ధమైపోయారు. ఎవడేమనుకున్నా ఆ రోజు మేము అక్కడ ఉంటామని. మొన్న 3వ తారీఖు జరగవలసిన మీటింగ్ నే ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం మేరకు హెలిప్యాడ్ దిగడానికి పర్మిషన్ ఇవ్వనందుకు ఆ వివిధ కారణాల వల్ల దాన్ని పోస్ట్ పోన్ చేయడం జరిగింది. కానీ ఈ రోజు ఆయన ఆపటం ఎవరి వల్ల కాదు అంటూ వార్తలు వస్తున్నాయి. మరి మీరేమంటారు? నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరు ఆపలేరా? కూటమి ప్రభుత్వం తన ప్రతిష్టను కాపాడుకోవటం కోసం, జగన్మోహన్ రెడ్డి ప్రభంజనాన్ని తగ్గించడం కోసం ఎన్ని కుట్రలు పన్నినా ప్రజలు ఎలా జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ తిరుగుతూ ఉన్నారో ఒకసారి మీరే ఆలోచించండి. అంటే నాయకుడి పైన నమ్మకమా, లేదంటే చంద్రబాబు నాయుడు పైన అసహ్యమా? ప్రజల్లో ఏముంది ఒకసారి మీరే ఆలోచించండి. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్తే క్రిమినల్ కేసులు పడతాయి అని తెలుసు కూడా ఎవడన్నా అక్కడికి వెళ్ళాడంటే వాడంత మూర్ఖుడు ఇంకొకరు లేడు, వాడంత జగన్ అభిమాని కూడా ఇంకొకరు లేడు. కేసులు ఎన్ని కేసులు పెడతారు? 50,000 మంది సమకూడారనుకో, 50,000 మంది పైన కేసులు పెట్టగలరా? ఎవరో కొంతమంది లాబింగ్ చేసి పిలుచుకొచ్చారనేసి వైఎస్ఆర్సీపీ వాళ్ళపైన కొంతమంది పైన కేసులు పెడతారు. వాళ్ళు ఎప్పుడో ఫిక్స్ కదా కేసుల కోసం, మళ్ళీ ఇప్పుడు కొత్తగా బెదిరించేది ఏముంది? అంటే సామాన్య ప్రజల్ని అటువైపు తొంగి చూడకుండా చూస్తున్నారు అంతే. చేయాల్సిందంతా చేయండి. రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.